మామ్ కొంతమంది బయట వాళ్ళతో బానే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చూపిస్తారు అసలైన సినిమా. వాళ్ళతో మంచిగా మాట్లాడరు. చీటికి మాటికి తిడతా ఉంటారు. విసుక్కుంటా ఉంటారు. బయటికెళ్ళి చెప్పినా గూడా నమ్మరు. బాబోయ్! ఆయన చాలా మంచోళ్ళు కదా! ఆవిడ చాలా మంచిది కదా! అన్నట్లు. అసలు మనకి ఇంపార్టెంటే ఇంట్లో వాళ్ళ ప్రేమ, రెస్పెక్ట్ కదా! ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అది ఒరిజినల్‌గా నేచర్ అని ఒకటి ఉంటుంది రూపా. వీళ్ళందరూ యాక్టర్స్. బయట యాక్ట్ చేస్తున్నారు, ఇంట్లోనూ యాక్ట్ చేస్తున్నారు. ఒరిజినాలిటీ వేరే ఉంటుంది. సో, యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఇన్ లైఫ్. అసలు ప్రపంచంలో అంటారు కదా! అసలు మనం ఆడేదే ఒక నాటకం అనుకున్నప్పుడు దానిలో ఇంకో డ్రామా ఎందుకు? ఇట్స్ నాట్ నీడెడ్. యూ ఆర్ లిటరల్లీ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ ఎ ఫేక్ వరల్డ్. రెండోది రూపా, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నారు, కరుస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి నువ్వు ఇచ్చిన లీనియన్స్ అది అవతల పర్సన్‌కి. అది మెన్ అవని, విమెన్ అవని. మళ్ళీ మళ్ళీ తిరిగి అదే చెప్పుకుంటున్నారు రూపా. ఒక ప్రాపర్ బాండింగ్, ప్రాపర్ రెస్పెక్ట్ లేనప్పుడు రిలేషన్‌షిప్‌లో దీస్ ఆర్ ద థింగ్స్ దే క్రాప్ అప్ విత్. నేనే డామినేటింగ్ పర్సన్ని, ఐఎమ్ ద పర్సన్ హూ నీడ్ టు హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అని చెప్పి అవతల మనిషిని చులకం చేసి అరుస్తున్నప్పుడు ఆ స్పేస్ ఇచ్చిన వాళ్ళది కూడా తప్పు. ఫస్ట్ నుంచి అది అలవాటు చేసేసినప్పుడు ఏమవుతుంది, ఇది గ్రో అవుతూ ఉంటుంది, పైలప్ అవుతూ ఉంటాయి అన్నీను. ఫస్ట్లోనే యూ స్టాప్ హిమ్ దేర్, దిస్ ఈజ్ నాట్ ద థింగ్ టు డీల్ విత్ మీ అని చెప్పి రీజన్ ఉండాలిగా మాట్లాడటానికి. చెప్పులు ఇక్కడ పెట్టినాయి ఏంటి, ఆ బింది మీద మచ్చుందేంటి, పొయ్యి ఇంకా వెలుగుతా ఉందేంటి, షీ నోస్ వాట్ షీ ఈస్ డీలింగ్ విత్. వాట్ షీ ఈస్ డీలింగ్ విత్. ప్రధానంలో ఏలు పెట్టి నొయ్యి 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 అని ఇట్స్ నాట్ నీడెడ్. రెండోది, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. అలా వెళ్ళి ఫైట్ చేయమని కాదు, బట్ సర్టెన్ థింగ్స్ వాళ్ళని ఆపాలి ఎక్కడో చోట. సి యూ డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ దిస్ థింగ్, దిస్ ఈస్ మై డిపార్ట్మెంట్, లెట్ మీ హ్యాండిల్ ఇట్. యూ నీడ్ టు హ్యావ్ యువర్ కాన్వర్జేషన్ విత్ హిమ్. You need to have a pause place where he don't repeat it. వీళ్ళు అంటా ఉంటే పడతా ఉంటున్నారు అనుకో రూపా, నేను అంటానే ఉంటాను, నువ్వు పడతానే ఉంటావు. అది అలవాటుగా మారిపోతుంది. రెండోది, వీళ్ళు కూడా పడి ఏం చేస్తారు, ఎంత బర్డెన్గా ఫీల్ అయిపోయి ఆ మ్యారేజ్ మీద ఇరిటేషన్ అవటం, అవతల మనిషి మీద భయం, అవతల మనిషి మీద ఒక ఇంట్రెస్ట్ లేకపోవటం, అమ్మ బాబు ఈయన ఎప్పుడు దిగుతాడో అన్న చిరాకు పెట్టుకోవటం, ఎన్ని మొదలవుతాయి. రెండోది, మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి గాసిప్ చేస్తారు, యూ డోంట్ నో మై హస్బెండ్, దిస్ ఇస్ హౌ హీ ఈజ్ అని చెప్పి. వై అంత సఫకేషన్ దేనికి? నీ తప్పు లేదని నీకు తెలిసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ కన్ఫ్రంటెడ్ టు హిమ్ సేయింగ్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడే పనమ్మాయి వచ్చింది అక్కడ పెట్టెళ్ళింది, నేను చూసుకుంటాను, లేకపోతే లెట్ మీ డూ దిస్. ఓకే ఫైన్, దట్ ఈస్ నాట్ బాదరింగ్ యూ, వై ఆర్ యూ వరీడ్? లేదు, నీ వైపు ఏదైనా తప్పు ఉందనుకుంటే రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. సో ఒకటి కరెక్ట్ చేయాలి, లేదా కరెక్షన్ చేసుకోవాలి. ఇలా కాకుండా దాన్ని ఆయన అట్టాగే మాట్లాడుకుంటూ పోతాడు, ఆయన అట్టాగే చేస్తూ ఉంటాడు, పోతుంటే లైఫ్ అంతా అలా వెళ్తానే ఉంటుంది.